హాయ్ అండి. ఈరోజు మన గార్డెన్‌లో అయితే పసుపు హార్వెస్ట్ అండి. ఈ మొక్కలు చూసారా? పసుపు మొక్కలు బాగా ఎండిపోయింది. మనం ఈ మొక్కలనైతే బాగా ఎండిపోయాక మనమైతే పసుపునైతే హార్వెస్ట్ చేసుకోవాలంట కదా! అందుకని ఈ మొక్కలంతా కూడా బాగా ఎండినంత వరకు కూడా వెయిట్ చేశాను. వీటిలో అయితే నేను ఫస్ట్ చిన్న పసుపు కొమ్ములనైతే పచ్చి పసుపు కొమ్ముల్ని పెట్టుకున్నాననమాట. ఇవి ఎలా పెంచాలో కూడా నాకు ఐడియా లేదు. కాకపోతే ఈ పసుపు మొక్కలు ఎలా ఉంటుందో చూద్దామనేసి అలా సరదాగా ఈ కుండీల్లో అయితే పెట్టేశాను. ఇప్పుడైతే మనము వీటినైతే హార్వెస్ట్ చేసేసుకుందాం. వీటినైతే నేను మే నెలలో పెట్టానండి చిన్న పసుపు కొమ్ముల్ని. ఇవైతే మొత్తం 8 మంత్స్ అయితే అయింది. ఇప్పుడైతే హార్వెస్ట్‌కొచ్చాయన్నమాట. నేనైతే అసలు ఇది ఎలా వస్తుందో అనేసి అయితే చూస్తున్నాను. ఇగోండి ఇక్కడ చూసారా? కొమ్ములైతే కొంచెం బయటకే వచ్చేస్తున్నాయి. అసలు కుండీలో వస్తుందో రాదో అనుకున్నాను. అలా పెట్టాననమాట. ఈ కుండీలోని మట్టంతా కూడా ఇలాగా బయటకైతే తీసేసుకున్నాము. తీసేస్తే ఇదిగోండి పసుపు. చాలా చిన్న చిన్నవైతే ముక్కలైపోయింది. ఆ కుండీలోది కూడా తీసేద్దామని ఇదైతే పక్కన పెట్టేసుకున్నాను. ఇది కూడా ఫుల్‌గా వచ్చేసింది బాగా అసలు కుండీలోని చాలా టైట్‌గా అయిపోయింది. నేను నార్మల్ మొక్కలు పెట్టినట్టుగా కొంచెం మట్టి, అలాగే కొంచెం గెత్తాన్ని కలిపేసి వేసుకున్నాననమాట. ఇదేంటంటే మనము దుంప జాతివి ఏం పెట్టినా కూడా ఎక్కువగా సాయిల్ లూజ్‌గా ఉండేటట్టు చూసుకోవాలి కదా! నేను నార్మల్‌గా పెట్టేసాను. అందుకని మట్టయితే చాలా టైట్ అయిపోయింది. తీయడానికి చాలా టైం పడుతుంది. అందుకే కాసేపు నీళ్ళు వేసి నానితే వచ్చేస్తుంది కదా అని కాసేపయితే నీళ్ళు వేసి వదిలేసాము. బాగా నానితే వచ్చేస్తుంది కదా అని. ఇదిగోండి నేను కిందకి వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి మా పిల్లలైతే ఇందాక నేను తీసిన పసుపు మళ్ళీ కుండీలో పెట్టేశారు. ఇది కొంచెం మట్టిని మిక్స్ చేసుకొని తీసేద్దాం మరి. అంటే పసుపు మొక్కలు ఎలా ఉంటుందో ఎప్పుడు చూడలేదు. అలా చూద్దాము అనేసి సరదాగా అలా పెట్టాను. ఇదిగోండి మొత్తం అంతా కూడా బయటికి తీసేసాను. ఇవన్నీ కూడా అవి వాటర్ బల్బ్స్ అంటవి. నేను ఇవి కూడా పసుపే అనేసుకున్నాను నాకు తెలియక. ఇవి వాటర్ స్టోరేజ్ అంట. నేను అవి కూడా పసుపే అనేసుకొని అన్నీ కూడా తీసేస్తున్నాను. మట్టి అయితే చాలా టైట్‌గా పట్టేసింది. ఈసారి మనం పెట్టుకునేటప్పుడు కొంచెం లూజ్‌గా సాయిల్‌ని లూజ్‌గా కలుపుకొని అయితే పెట్టుకోవాలి. చాలా టైట్‌గా ఉందన్నమాట మట్టి. అసలు బయటికి రావట్లేదు కొమ్ములు. బాగా మట్టి పట్టేసింది. ఇదైతే పక్కన పెడతాను. మట్టి అస్సలు వదలట్లేదన్నమాట. అంత టైట్‌గా ఉంది. ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఒకసారి కడిగి మీకు చూపిస్తాను. కొన్ని కొమ్ములైతే ఇవైతే ఊడిపోతున్నాయి. కుండీకైతే ఇంతొచ్చింది. ఇప్పుడు ఇది బాగా నానింది కదా! ఈ కుండీలో కూడా తీసేద్దాము. బాగా వాటర్ వేసి ఈవినింగ్ వరకు వదిలేసాననమాట. మార్నింగ్ వాటర్ వేసి ఈవినింగ్ వరకు వదిలేసాను. ఇదిగోండి. వేర్లు చూడండి ఎంతలా ఉందో. ఇదైతే ఇంకా టైట్‌గా ఉంది. అందుకే బాగా నీళ్ళు వేసి బాగా నాటిచ్చామనమాట. చూడండి ఎంత టైట్‌గా వస్తుందో తీస్తున్నా కూడా. కుండీలో వేయడం వల్ల గాబోలు ఇలా. ఇదైతే చాలా పెద్దదొచ్చిందండి. అసలు ఎలా వస్తుందో చూద్దామని దీన్ని డిస్టర్బ్ చేయకుండా కొంచెం మట్టిని అలాగా తీస్తూ అయితే తీశాను. మట్టి అసలు వదలట్లేదు. అందుకే వాటర్‌లో వేసి కొంచెం సేపు బాగా కడిగితే వదిలేస్తుంది కదా అనేసి మొత్తం అంతా కూడా ఇలాగా వాటర్‌లో వేసాను. 2 కొమ్మలు చూడండి బాగా వచ్చింది. ఆ వైట్‌గా ఉండేది పసుపు కాదంటండి.
ఇవి వాటర్ స్టోరేజ్ చేసుకుంటాయంట బల్బ్స్. అవి కిందనున్నాయి. అవి కూడా పసుపే అని నేను తీసేసుకున్నాను. తర్వాత నేను చూస్తే అది తెలిసిందనమాట. అది పసుపు కాదు అనేసి. పసుపు అయితే మనకి బాగానే వచ్చింది. అసలు ఈ కుండీలోని ఇలా వస్తుంది అనేసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. చూడండి, ఇదైతే చాలా పెద్దదొచ్చింది. చూడ్డానికి ఏదో విగ్రహం టైప్‌లా వచ్చేస్తుందనమాట. మట్టయితే బాగా పట్టేసింది. మొత్తం అంతా బాగా కడిగైతే తీశాను. ఇదిగోండి చూసారా? ఇది చాలా పెద్దదొచ్చింది. ఇంకోసారి కడిగేస్తాను. మట్టయితే చాలా ఎక్కువుంది. ఈ 2 కుండీల్లోనే మనకి ఇంత పసుపయితే వచ్చిందండి. వీటికైతే నేను ఏ కేరింగ్ అని ఏది చూడలేదు. అలా ఫస్ట్ టైం ఏదైతే గెత్తం అది వేసానో అదే ఇంకా మధ్యలో అయితే ఒకసారి వేసినట్టున్నాను. అంటే పసుపు మొక్కలు పువ్వులు వస్తాయి కదా! ఆ టైంలో అయితే మళ్ళీ కొంచెం గెత్తాన్ని అయితే వేసాను మొక్కలకి, అంతేనండి. ఈ కేరింగ్ అని ఏది లేదు. అలాగే పసుపయితే మనం పెంచుకోవడం చాలా సింపుల్‌లా అనిపించింది నాకి. ఎందుకంటే అసలు ఏ కేరింగ్ చేయకుండా మనకి ఇంత బాగా వచ్చేస్తుంది. ఇంకా కేర్ చేస్తే ఇంకెంత బాగా వస్తుందో. ఈ పసుపు తీస్తుంటే మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించిందనమాట. పసుపు అనగానే మనకి మంచి పాజిటివ్ కదండీ! మన ఇంట్లో పూజలకి, ఏ శుభకార్యాలైనా ఫస్ట్ మనం యూజ్ చేసేది పసుపే కదా! చూడండి వేర్లు ఎలా ఉందో. ఇది కుండీలో కదా! అందుకనే ఇలా అయితే వచ్చింది. మనము కుండీల్లో కాకుండా పెద్ద ప్లేస్‌లో అయితే ఇంకెలా వస్తుందో. నాకైతే చాలా బా అనిపించింది పసుపుని హార్వెస్ట్ చేస్తుంటే. ఇగోండి చూడండి, ఇది దుంప కొమ్ము. ఇది కూడా చాలా పెద్దగా వచ్చింది. అంటే సెంటర్‌లోని దుంప కొమ్ముండి దాని చుట్టూరు కూడాను పిల్లల్లాగా ఈ పసుపు కొమ్ములైతే ఉన్నాయి. ఇదిగోండి చూడండి ఎంతొచ్చేసిందో మనకి. ఇదైతే ఒక ఇదిగోండి ఈరోజు మన గార్డెన్లో ఇంత హార్వెస్ట్ అయితే వచ్చింది. 1 కేజీ ఉంటుందేమో పసుపు. ఎంత బాగా వచ్చేసిందో చూడండి ఒకసారి. ఇదైతే ఇంకా చాలా చాలా బాగుందనమాట. అసలు ఇంత వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత చిన్న దుంప కొమ్ములు నేను పెట్టాను అనమాట. ఇంత చిన్న కొమ్ములు 3 పెడితే ఇన్నైతే వచ్చేసాయి. 2 కుండీల్లో వస్తుందని అనుకోలేదు. షార్ట్లో పెట్టాను అనమాట చిన్న వీడియో. అది కూడా అసలు ఎంత పసుపు వస్తుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే చాలా హ్యాపీగా ఏమో అనుకున్నాను నేను. అంటే ఇవి ఎక్కువగా పొలాల్లో పెద్దగా పంటలా పండిస్తారు కదా, ఇంత చిన్న కుండీలో ఏమొస్తుంది అనుకున్నా. కానీ ఇంత బాగా ఇదైతే హైలైట్ అనమాట. ఇంకా ఇంత పెద్దది వచ్చేసింది. చాలా బాగుంది కదా, ఇంత బాగా వచ్చిందండి. నేనైతే చాలా హ్యాపీ. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాగే మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను నేను, గార్డెనింగ్ వీడియోస్. అలాగే మన ఛానల్లో చాలా హార్వెస్ట్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి అవి కూడా చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అలాగే ఈ పసుపుని మనం ఎలా యూస్ చేసుకోవాలో కూడా అది కూడా ఒక వీడియో అయితే చేస్తానండి. చూడాలి నేను నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే చేస్తానండి. చాలా బాగా వచ్చింది కదా పసుపు అయితే మన గార్డెన్లోని. నెక్స్ట్ అయితే ఇంకొక వీడియోలో అయితే కంపల్సరీగా పోస్ట్ చేస్తాను, మనం ఈ పసుపుని ఎలా యూస్ చేసుకోవాలో అనేది. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.